మీకో విషయం చెప్పనా? అరటి పువ్వుతో పచ్చడి గూడా చేసుకోవచ్చు. అలాగే ఫ్రై గూడా చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఫస్ట్ పచ్చడి అయితే చేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్‌కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. ఎందుకంటే చేతికి బ్లాక్‌గా అయిపోతాయన్నమాట. ఇలా ఒక్కొక్క లేయర్ తీస్తూ ఉంటే ఇలా చిన్న చిన్న పువ్వుల్లాగా, కాయల్లాగా ఉన్నాయి. అవన్నీ సెపరేట్ చేసేసుకోవాలి. అది తీస్తున్నప్పుడే మన చేతులు అయితే కొంచెం బ్లాక్‌గా అయిపోతాయి. ఇలా లేయర్ లేయర్ తీస్తుండగా అది లాస్ట్‌లో వైట్ వస్తదన్నమాట. అప్పటి వరకు తీస్తూనే ఉండాలి. ఇక్కడే అండి మెయిన్ పని. అసలు ఇంత పని ఉండిద్దా అనుకున్నానన్నమాట. లోపల ఒక ట్రాన్స్పరెంట్ చిన్న బుడగలాగా అండ్ అలాగే చిన్న పువ్వులా ఉంది కదా నీడిలాగా, అది సపరేట్ చేసేసుకోవాలి. ఇన్ని తీసేసరికి నాకు మోర్ దాన్ 2 అవర్స్ పట్టింది. ఇవన్నీ మజ్జిగలో కొంచెం ఉప్పేసుకొని ఇవన్నీ నీట్‌గా కలుపుకోవాలన్నమాట గట్టిగా. ఒక బాండీ పెట్టేసుకొని పప్పులైతే ఏసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని నువ్వులైతే వేసుకున్న తర్వాత సపరేట్ చేసేసుకొని అది అందులో సేమ్ ఇంకా తాలింపయితే పెట్టుకోవాలనమాట. ఈ వీడియోలో చూపిస్తున్నవన్నీ తాలింపయితే పెట్టేసుకోవాలి. ఇది టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా అట్లా ఏమి ఉండదనమాట. కాకపోతే ఈ అరటిపళ్ళు ఇవి ఒలవడమే చాలా టైం పడుతుంది. అంత వలిచి ఇవంతా చేసుకోవాలంటే పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చనమాట. ఇందులో వేసిన దాంట్లో నేను కొంచెం చింతపండు రసం అయితే వేసుకున్నాను. ఇలాగా మిక్సీలో పట్టేసుకొని ఓపెన్ చేసుకోవాలి. నేను ఇక్కడ పౌడర్ అనేది వేయడం మర్చిపోయాను. అందుకనే లాస్ట్‌లో వేసాను అనమాట. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇదైతే నేను ఒక 4-5 స్పూన్స్ అయితే వేసుకున్నాను. లాస్ట్‌లో ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నా లంచ్ అనేది నేను ప్లేట్ చేసేసుకుంటున్నాను. మా ఇంట్లో చేసిన కాలీఫ్లవర్ కర్రీ, అలాగే నేను చేసిన పచ్చడి. వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ బావుంది. సూపర్ అదిరిపోయింది అని కాదు కానీ నీట్‌గా అయితే ఉంది. కానీ అంత టైం తీసుకోవాలా అనిపించింది దీనికి.